సో ఫ్రెండ్స్, మనం 5వ చాప్టర్ అయిన ద యోగా ఆఫ్ ద అవేకెనింగ్ హార్ట్, వికసిస్తున్న హృదయ యోగం అనే చాప్టర్ లో ఉన్నాం. సో నిన్న సగం భాగం వరకు చెప్పుకున్నాం. సో దేవానికి ఒక డౌట్ వచ్చింది, ఆ వికసిస్తున్న హృదయం అంటే ఏంటి అని. మన కాన్వర్జేషన్ లో సోమా చెప్పింది ఒక మాట, వికసిస్తున్న హృదయం అంటే ఏంటి, నాకు అది ఫీలింగ్, ఆ అనుభూతి తెలియదే అని అనుకునింది. సో అలా అనుకున్న వెంటనే ఆ మరి ఆ వెంటనే కాదు, కొంతకాలానికి మరి సోమ రావడము, ఆ ఆమెకు ఒక కథ చెప్పడం జరిగింది. సో హరి అని ఒక ఒక ఆత్మ అనుకోండి. ఫస్ట్ భూమి మీద ఆ సృష్టి జరిగినప్పుడు ఒక గుర్రం రూపంలో జన్మ తీసుకుంది. ఆ గుర్రము అటు ఇటు తిరుగుతూ, ఆ గుంపులో తిరుగుతూ కనిపించిన మాతను భూమి మీద అప్పుడు లక్ష్మీదేవి విజిట్ చేయడానికి వచ్చినప్పుడు లక్ష్మీదేవిని చూసింది, దగ్గరకు వచ్చింది, లక్ష్మీదేవి ప్రేమతో చూసింది. ఇంకా లక్ష్మీదేవి కోసం వెతుకుతూ ఆ జన్మ చాలించింది. ఆ తర్వాత మానవ జన్మ ఎత్తడం, కర్మలు చేసుకోవడం, మళ్ళీ ఫైనల్ గా మోక్ష స్థితికి అది రావడం, అదంతా జరిగిందనమాట. సో ఇప్పుడు ఫైనల్ లాస్ట్ జన్మలో ఉన్నాడు ఆ హరి అనే ఆత్మ. సో అతనికి ఆ జన్మలో లక్ష్యం ఒకటే, ఏంటంటే ప్రాపంచిక అన్నీ ఉన్నా అవేమి అతని లోపల స్థితిని డిస్టర్బ్ చేయలేదు. అతని కేవలం ఒకటే ఒక స్ట్రాంగ్ గోల్, ఏంటి అంటే మా ఆ దేవిని, ఎన్నో జన్మల క్రితం చూసిన దేవిని మరి కళ్ళారా మళ్ళీ ఇంకొకసారి చూడాలి అని స్ట్రాంగ్ గోల్. ఆ గోల్తో ఒక ఆశ్రమం నిర్మించుకుంటాడు, ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. ఆ ఏ ఖచ్చితంగా ఆ దేవి నాకు కనిపిస్తుంది అని డౌట్ లేకుండా స్ట్రాంగ్ గా ఉంటాడనమాట. సో అతనికి కావాల్సింది ఒకటే ఒకటి, ఒక్క ఒక్కసారి ఒక్క చూపు ఆ దేవి యొక్క కనిపిస్తే చాలు అని గట్టి నమ్మకంతో సాధన చేస్తూ ఉంటాడు. మరి అతనికి ఏమవుతుందంటే ఒకరోజు మాత తర్వాత సోమ నడుచుకుంటూ వెళ్తుంటారంట. ఎక్కడ అనేది సోమకు తెలీదు. కానీ ఇద్దరు నడుచుకుంటూ వెళ్తుంటారు. కానీ సోమకు అర్థమవుతుంది, ఏదో కారణంతో మాత పిలుచుకెళ్తా ఉంది అని. సో అప్పుడు పిల్లలైతే స్కూల్లో ఉన్నారు. వీళ్ళిద్దరూ నడుచుకుంటూ వెళ్తున్నారు. అలా ఒక 2 గంటలు నడుచుకుంటూ వెళ్లారు. వెళ్తే ఆహ్, వెళ్తూ వెళ్తూ మాత ఏమనిందంట, ఇప్పుడు అతనికి ఫ్రీ చేసే టైం వచ్చింది. అతన్ని ఫ్రీగా వదిలే సమయం వచ్చింది. అతను అంటే ఏదైతే బంధంలో ఉన్నాడో అతనికి ఫ్రీ చేసే సమయం వచ్చింది. ఆ బంధం నుండి ఫ్రీ చేసే సమయం అని చెప్తుందనమాట. సో ఈ విషయం జరిగి ఇప్పుడు ఇది మాత, సోమ ఇద్దరు వెళ్లి 1 సంవత్సరం అయిందంట అప్పటికే ఆ విషయం జరిగి. సో ఆహ్, పిల్లలు స్కూల్‌కెళ్లారు. సో మాత నన్ను తనతో రమ్మనింది. అలా ఇద్దరం ఒక మిషన్‌తో నడుచుకుంటూ ఎళ్తున్నామని అర్థమైంది. అలా 2 గంటలు వెళ్ళిన తర్వాత ఆహ్, మేము అతని ముందు వెళ్లి నిలబడ్డాము. ఎప్పుడైతే మాత అతని కళ్ళ ముందు వెళ్లి నిలబడిందో, అతను వెంటనే కళ్ళు తెరిచాడు. చూసి మాతను కళ్ళారా చూసి ఒక నమస్కారం లేదు, ఒక కదలిక లేదు, అంతే. కళ్ళారా కంటి నిండా మాతను చూసి అతని కళ్ళల్లో ఆ ప్రేమ ఉద్భవించిందంట. ఆ ఆనందం ఆమెని ఏదైతే ఆమెను చూడ్డానికి ఆ ఆనందం తపిస్తున్నాడో, ఆ ప్రేమ అవి అతని కళ్ళల్లో కనిపించాయంట. ఇంకా కళ్ళారా ఆహ్ చూసుకున్న తర్వాత అతని కళ్ళ ముందు ఉన్నది సీత అని కాదు, రాకుమారి అని కాదు, మహారాణి అని కాదు. అవేమి కాదు, అతనికి తెలీదు. అతని కళ్ళకు మాత్రం తను ఎవరినైతే ఎన్నో యుగాల ముందు నారాయణిని, ఆ మహాలక్ష్మిని చూసానో ఆవిడే నా కళ్ళ ముందుంది అని ఆహ్, ఆయనకి క్లారిటీ అన్నమాట. ఆహ్, సో ఎవరైతే నన్ను యుగాల ముందు కలిసి నా హృదయాన్ని కదిలించిందో ఆ దేవియే ఈ దేవి అని అతనికి స్ట్రాంగ్‌గా అన్నమాట. తర్వాత అలా చూసిన కొన్ని నిమిషాల తర్వాత అతను కళ్ళు మూసుకున్నాడు. ఆ కళ్ళు మూసుకొని ఒక డీప్ సమాధి స్థితికెళ్ళాడు. అంటే ఆ మోక్ష స్థితికి, ఆ ఏకత్వంలో, అంతా ఒకటే అనే ఏకత్వంలోకి అతను వెళ్ళిపోయాడన్నమాట. సో ఆ ఏకత్వ ఫీలింగ్ అతనికొచ్చింది. సో ఆహ్, ఆహ్, ద మోక్ష స్థితి, దివ్యత్వంతో ఏకత్వ స్థితి అలా అంటారు. సో
దాన్ని అతను ఇంతకుముందు పొందలేకపోయాడు. ఏదైతే అతను ముందు పొందలేకపోయాడో ఆ సమాధి స్థితిని ఒక్కసారి అలా మాతను చూడడం ద్వారా, మరి మాత అతన్ని చూడడం ద్వారా అది పూర్తయింది. అతను ఆహ్, ఆ ఆనందకర స్థితిలోకి ఎంటర్ అయ్యాడు. సో, ఏదైతే అతను యుగాల నుండి దాని కోసము అన్వేషణ చేస్తున్నాడో, ఆ స్థితిని పొందడం జరిగింది. సో, అంతకన్నా గొప్ప క్షణం అనేది ఉండదు. సో, ఇది ఒక లాంగ్ కష్టతరమైన జర్నీ. అప్పుడు ఈ ఆహ్, త మాత, సోమ ఇద్దరు అక్కడ ధ్యానానికి కూర్చుని అతనితో పాటు ధ్యానానికి కూర్చున్నారంట. సో, సోమ కూడా ఫీలయింది. అబ్బా! ఎంత అద్భుతమైన ధ్యాన స్థితి. ఎంత ఆనందకరమైన ధ్యాన స్థితి. అది అతనేదైతే ఆ స్థితిని అనుభవిస్తున్నాడో సోమ కూడా ఫీలయిందనమాట. ఆహ్, రీ ఆహ్, ఆహ్, ఏకత్వంలోకి ఆ మోక్షం పొందిన తర్వాత ఆ స్థితి ఎంత కరంగా ఉంది అని. సో, దాని తర్వాత ఇద్దరు లేసారు, ఇంటికెళ్లారు, పిల్లలొచ్చారు. ఇంక ఇంటికెళ్ళాక అంతా మామూలుగానే ఉంది. ఏం స్పెషల్‌గా అయితే లేదు. ఎక్స్‌ట్రా ఆర్డినరీ లేదు. మామూలుగా పిల్లల కోసం వండారు. పిల్లల కోసం మాత కథ చెప్పింది. అలా ఉంటుంది మాతతో జీవితం. ఒకవైపు దివ్యమైనది తెలుసుకుంటాము. మరోవైపు ఈ భూమి మీద ఆ పనులు ఎంతో గ్రేట్ కేర్‌తో చేస్తుంది. ఒకవైపు దివ్యమైనది తెలుసుకుంటుంది మాత. ఆ దివ్య స్థితిలో ఉంటుంది. మరోవైపు భూమి మీద పనులు కూడా అంతే అద్భుతంగా చేస్తుంది. నేనెప్పుడు చూడలేదు మాత ఈ పని తప్పించుకోవడము, ఏ పని నుండి తప్పించుకోవడం నేనెప్పుడూ చూడలేదు. అదే మాత యొక్క సీక్రెట్ అని అంటుంది సుమ. సో, యుగాల ముందు హరి ఫస్ట్ టైము మాతని ఆహ్, ఆహ్, నార్ లక్ష్మీదేవి రూపంలో చూసాడు. సో, దాని తర్వాత ఎంతో కాలం తర్వాత మళ్ళీ ఆమెని కనుక్కున్నాడు. కానీ ఇప్పుడు అతను ఆ సుప్రీం ఆ ఉన్నతమైన స్థితికి చేరుకోగలిగాడు. అక్కడ సెపరేషన్ అనేది ఉండదు. అంటే సర్వాత్మ ఇంక వేరు అనేది ఉండదు. ఆ వేరు అనే లేని స్థితిలోకి చేరుకున్నాడు. ఇంకా ఆ స్థితికెళ్ళినప్పుడు ఇంకెప్పుడు సెపరేట్ అవ్వడం అనేది ఉండదు. ఒక ఎన్‌లైటెన్డ్ మాస్టర్ మళ్ళీ దిగజారడం అనేది ఉండదు. మనము మనం అవుతున్నాం. కొంచెం ముందుకెళ్తున్నాం, వెనక్కి తగ్గుతున్నాం, ముందుకెళ్తున్నాం, వెనక్కి తగ్గుతున్నాం. కానీ ఒక కంప్లీట్ ఎన్‌లైట్ అయిన తర్వాత వెనక్కు తగ్గడం అనేది ఉండదు. సో, ఇక హరీష్ కథ చెప్పడానికి ఈ యొక్క కారణం ఏంటో ఇప్పుడు సుమ చెబుతోంది. మనందరికి ఉపయోగపడే పాయింట్స్ జాగ్రత్తగా విందాం. దేవాని ఈ హరి స్టోరీ మన కథ. మన మనందరి కథ. మన ప్రతి ఒక్కరి కథ. మన అందరిలో కూడా ఆ హిస్టరీ ఉంది. ఏదైతే వెద ఆ కోరిక ఉందో, ఆ వెద తర్వాత అన్వేషణ ఉందో, ఆ సంఘర్షణ అయితే ఉందో అదంతా మనందరి కథ. ఆ కథంతా ఆహ్, మనందరిని కూడా ఆహ్, మనకు ఆ మోక్షం వైపు మన ఇంటికి మనకు తీసుకెళ్తుంది. సో, మనం కూడా ఆ ఫైనల్ ఆహ్, ఆ ఆనందాన్ని అది మన కోసం వెయిట్ చేస్తా ఉంది. సో, మనం ఈ కథ నుండి ఏం నేర్చుకోవచ్చు అంటే, అలాగే మాత నాకు ఈ కథ చెప్పడానికి నీ దగ్గర ఎందుకు పంపించిందంటే, ఎప్పుడు కూడా నీ లక్ష్యం నుండి నీ దృష్టి మళ్లించకు. నీ దినచర్య ప్రారంభం అయ్యే ముందే నీ లక్ష్యం ఏంటో గుర్తించు. నీ లక్ష్యం ఏంటో గుర్తించు. నీ లక్ష్యం నుండి దృష్టి మళ్లించకు. నే అలాగే నిరాశ చెందకు. నీ కోసము ఆహ్, ఒక ఒకరిని సరైన పర్సన్‌ని సరైన టైంలో మాత పంపిస్తుంది. మరి ఆ పంపించిన వ్యక్తికి, మాతకి తేడా ఉండదు. ఇద్దరూ ఒకటే రూపం ఉంటారు. ఒకటే అయి ఉంటారు అని మెసేజ్ ఇస్తుందనమాట. సో, మనందరికీ మెసేజ్ ఏంటి? సో, మన లక్ష్యం నుండి మన చూపు మరలకూడదు. మన దినచర్య ప్రారంభించక ముందే మనం ఆ లక్ష్యాన్ని గుర్తు చేసుకోవాలి.
అప్పుడు మనకు సరైన సమయంలో మనకు కావాల్సిన ఒక సందేశం ఇచ్చే గురువు మనకు వస్తాడు. మరి ఆ గురువుకి, మాతకి డిఫరెన్స్ ఉండదు. ఇద్దరు ఒకటై ఉంటారు. సో, మాత మన నుండి దృష్టి ఎప్పుడు మళ్లించదు. మనపై తన దృష్టి ఎప్పుడూ ఉంటుంది. ఇది తెలుసుకోవడము గొప్ప అత్యంత సౌకర్యవంతమైన విషయం ఈ ప్రపంచంలో. భూమి మీద అత్యంత సుఖమైనది ఏంటి అంటే ఆహ్, ఇది తెలుసుకోవడం. మాత దృష్టి మనపై ఎప్పుడూ ఉంటుంది. సో, ఈ ఈ విషయం మనము తెలుసుకుంటే మన జీవితంలో ఏదొచ్చినా మనము ఆహ్, హ్మ్, భరిస్తాం. దాన్ని ఈజీగా హ్యాండిల్ చేస్తాం. సో, ఆ రోజు మరి ర ఆహ్, హరిని కలిసొచ్చారుగా. హరికి మోక్షం వచ్చిందిగా. మరి మాత, సోమ ఇద్దరు బయట కూర్చున్నారు రాత్రి పూట. మాత ఆకాశంలో చూస్తూ చెప్పిందంట. హరి ఇప్పుడక్కడే రీచ్ అయిపోయుంటాడు నక్షత్ర లోకంలో అని మాత చెప్పిందంట. సో, ఏదైతే మనకు ఆ యుగాల జర్నీ కనిపిస్తుందో, సత్యయుగం ముందు నుంచి హరిజీ మరి త్రేతాయుగం ఎండింగ్ వరకు ఈ జర్నీ లాంగ్‌గా కనిపిస్తుందో మనకు, అది మా మా మరి మరి లక్ష్మీదేవికి, ఆ నారాయణుడికి ఒక కనురెప్ప మాటు కాలమే. మనకు అంత లాంగ్ అనిపిస్తుంది కానీ, అది వాళ్ళకు కనురెప్ప పాటు కాలమే. అని చెప్తుందనమాట. అప్పుడు దేవాని అడుగుతుంది. మరిప్పుడు ఆహ్, ఆ హరి ఎక్కడున్నాడు అనంటే, సోమ మన దేవాని నుదుటి మీద చెయ్యి తాకి చూడు అని చెప్తుంది. చూస్తే ఆమె కళ్ళ ముందు ఆ పైలోకాల్లో హరి అతని గురువు కాళ్ళ చెంత ఉండడం కనిపిస్తుందనమాట. సో, అంతకన్నా గొప్ప ప్లేస్ ఉండదబ్బా! అన్న ఫీలింగొచ్చిందనమాట అది చూసినప్పుడు. దేవానికి. సో, ఆహ్, ఎప్పుడైతే ఇంకా సోమ చెప్పడం అయిపోయిందో, వాళ్ళిద్దరూ ఆహ్, ఒక దివ్యమైన ప్రేమ ఏదైతే మన టాపిక్ అడిగింది కదా! వికసిస్తున్న హృదయం అంటే ఏంటి అని. సో, ఇక్కడ దేవాని, సోమ ఆ దివ్యమైన ప్రేమని ఫీలయ్యారంట. సో, ఇద్దరూ ఒక డీప్ ధ్యాన స్థితికెళ్లారు. ఆ ఇద్దరికీ కూడా మాత యొక్క సాంగత్యాన్ని వాళ్ళు ఫీలయ్యారు. ఇంకా మెల్లగా ఇద్దరు ఆ ధ్యాన స్థితి నుండి బయటికొచ్చారు. తర్వాత ఆహ్, సోమ ఇంకా దేవానికి చెప్తా ఉంది. మాత మాత ఎప్పుడు మనతో ఉంటుంది. నువ్వు ఆమెని చూడలేకపోయినా కూడా ఆమె మనతో ఎప్పుడూ ఉంటుంది. నేను న న ఒక్క క్షణం కూడా నా జీవితంలో ఆమె సాంగత్యం లేకుండా నేనెప్పుడూ చూడలేదు అని సోమ అంటుందనమాట. మాత సాంగత్యం మనతో ఎప్పుడూ ఉంటుంది. నేను ఒక్క క్షణం కూడా మాత లేదు అనేది నేనెప్పుడు చూడలే. ఆమె ప్రెజెన్స్ ఎప్పుడూ ఉంది. సో, మరి దేవానికి మళ్ళీ హరికథ గుర్తొచ్చి తననిందనమాట. "మరి సోమ నీకు కూడా ఒక గురువు ఉన్నాడా?" అనంటే సోమ నవ్వుతూ, "అవును. నాకు కూడా ఒక గురువుని మాత పంపించింది. నా నా నాలో మేలుకొలుపు రావడానికి" అని చెప్తూ ఆ గురువుని తలుచుకుంటూ మనసు నమస్కారం చేస్తుందనమాట సోమ. సో, ఆ గురువు వల్లనే నేను మాతకు సహాయంగా ఉండగలుగుతున్నాను. అలాగే ఆ గురువు సాంగత్యం వల్లనే నేను మాత ఏ లోకానికెళ్తే ఆ లోకానికి నేను కూడా వెళ్తున్నాను. ఆ గురువు పట్ల నాకు ఎంతో అమితమైన ప్రేమ, గౌరవము ఉన్నాయి. సో, ఈ క్షణంలో నా గురువు నా ముందుకొచ్చి, "రా ఇంకో లోకానికి వెళ్ళు" అంటే నేను ఖచ్చితంగా వెళ్ళిపోతాను. ఒక్క క్షణం కూడా మొహమాట పడను. సో, నాకు ఆ గురువుకు ప్లస్ మాతకి ఏమాత్రం భేదం లేదు. అతని ద్వారా అతను నాకేం చెప్పినా మాత చెప్పినట్టే. అతను ఏ మార్గనిర్దేశం చేసినా అది మాత చూపించినట్టే. సో, భగవంతునికి, గురువుకు తేడా లేదు. గురువు నోటి నుండి ఏమొచ్చిందంటే, ఆ దివ్యమైన దేవుడి నుంచి అదే వచ్చిందని అర్థం. సో, నెక్స్ట్ ఇంకా నేనెప్పుడైతే ఇంకా సోమ అంటా ఉంది. నేనెప్పుడైతే ఈ భౌతిక శరీరంలోకొచ్చానో
నాకు గత జన్మ జ్ఞాపకాలున్నాయి. ఆహ్, కానీ నేను మాతకు సేవ చేయడంలో అంత బిజీ అయిపోయాను. ఆ గురుదేవుడు గురువు యొక్క జ్ఞాపకం అనేది వెనకకి వెళ్ళిపోయింది. ఆయన అంటే గుర్తున్నాడు. కానీ ఆయన ప్రెజెన్స్‌ని నేను ఫీల్ అవ్వడము ఆహ్, లేదనమాట. సో, ఎప్పుడైతే నేను ఈ హరిది అనుభవం జరిగిందో, హరికథ చూసానో, ఆ రోజు రాత్రి నేను మళ్ళీ నా గురువుని చూసా. ఆ రోజు నేను సూర్యాస్త సమయంలో నాకు కల వచ్చింది. ఆహ్, సో, కలలో నా గురువుని చూసాను. వెంటనే గుర్తించాను. తర్వాత నేను మేలుకొని బయటకొచ్చాను. పిల్లలు పడుకొనుంటారుగా వాళ్ళకి డిస్టర్బ్ అవుతుందని బయటికొచ్చి చూస్తే, బయట నా గురువు, మాత ఇద్దరు ధ్యానం చేస్తూ ఉన్నారు. ఇంక నేను ఒక్క మాట మాట్లాడకుండా ఇద్దరి ముందెళ్లి నేను ధ్యానం చేశా. కళ్ళు తెరిచేసరికి తెల్లారింది. తెల్లారితే గురువు లేడు, మాత లేదు. అప్పుడు తర్వాత ఆహ్, ఆ అనుభవము నాలో అనంతమైన ప్రేమను నింపింది. తర్వాత మార్నింగు ఆహ్ పిల్లల్ని మాత దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు మాత వెలుగుతున్న నవ్వుతో ఆహ్, చెప్పిందనమాట. "నీ గురువు ఇక్కడ ఎన్నో సార్లొచ్చాడు. కానీ నువ్వు పిల్లల్ని చూసుకోవడంలో బిజీ ఉండి ఆ గురువుని చూడలేకపోయావు. ఇప్పుడు నీ సంసార బాధ్యతలు, నీ పనులు నువ్వు పూర్తి చేసుకుంటూ, నీ డ్యూటీస్ నువ్వు చేసుకుంటూ కూడా నీ గురువు సాంగత్యాన్ని నువ్వు ఫీలవుతావు. నువ్వు ఆయన్ని చూస్తావు." సో, ఇక అప్పటి నుండి నేను నా గురువుకు దూరంగా లేను. మాతకు దూరంగా లేను. ఇది కేవలం ఒక ఆలోచన దూరం అంతే. ఎక్కడ మనసైతే ఉందో, మనం మనసు పెడతామో అక్కడ మనం అది పొందుతాము. హ్మ్. నువ్వు నీ గురువు మీద దృష్టి పెడితే వాళ్ళ సాంగత్యాన్ని ఖచ్చితంగా పొందుతావు అని సోమ ఇలా ఎండ్ చేస్తుందనమాట. కానీ అప్పుడు నువ్వు నీ గురువు మీద దృష్టి పెడితే అని చెప్పిందిగా. వెంటనే దీవానికేమనిపిస్తుంది? అరే! నాకు గురువు లేడే అంటుందామె. ఆహ్, నాకు గురువు లేడే మాత నా కోసం కూడా ఒక గురువు పంపిస్తే బాగుంటుంది అంటుంది. సో, సోమ నవ్వుతూ ఇంక దాని గురించి ఏం చెప్పదు. ఎందుకంటే సోమకి తెలుసు. కానీ దేవానికి ఆ క్షణంలో క్లిక్ అవ్వలే. సో, మరి సోమ గురువు గురించయితే ఏం చెప్పలేదు. మరి ఎన్నో సంవత్సరాల తర్వాత ఆహ్, ఆహ్, మరి ఆ గురువు ఎవరు అన్నది కూడా బయటపడింది. కానీ అది ఇంకో కథ. నేను తర్వాత చెప్తాను అంటుంది దేవాని. సో, మరి అలా సోమతో కలిసిన తర్వాత ఇంక మన దేవానిలో వస్తున్న మార్పు. సో, దేవాన్ని తనని తాను గమనించుకుంది. నాకు మరంత ప్రేమ ఉందా? ఆ హరి అంత ప్రేమ నాలో ఉందా? అదే హ్మ్. అని అనుకుంటుంది. అంత ఉందా? లేదు. నాకంత లేదు అని తను రియలైజ్ అవుతుందనమాట. కానీ అన్నిటికన్నా ఎక్కువ ఆ ప్రేమని నేను ఫీల్ అవ్వాలనుకుంటున్నా. ఆ తీవ్రమైన ప్రేమని నేను ఫీల్ అవ్వాలనుకుంటున్నా. అంటూ దాని కోసం ప్రార్థిస్తూ ఉంటుంది. సో, సోమ అవి చెప్పడం సోమ మాట్లాడిన తర్వాత ఆమెకు ఒక కొత్త స్థితిలో ఉన్న భక్తి నాకు సోమ చూపిచ్చింది. సో, ఆ లోతైన భక్తి ఉండడానికి కావాల్సింది ఆహ్, ఆ ప్రేమ. ఆహ్, లోతైన భక్తికి కావాల్సింది స్ట్రాంగ్ కోరిక అని తను ఫీల్ అవుతుందనమాట. అలా కొన్ని నెలలు గలుస్తాయి. ఆ నెలలు వెళ్ళే కొద్దీ ఆహ్, హరి ఆ కథ ఉంది. ఆ కథ ఆహ్, ఈమె ఈమె లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈమె లోపలికి. సో, ఈమె ఈమె లోపల చైతన్యంలోకి ఆ హరి యొక్క కథ యొక్క సారాంశం వెళ్తూ ఉంటుంది. ఎంత లోతుకెళ్ళిందంటే తను బయట ప్రపంచంలో ఏ పని చేస్తూ ఉన్నా, ఆ హరి కథ మన దేవానిలో డీప్‌గా నాటుకుపోతుందనమాట. ఆహ్, అలా తను బయట ఆహ్, విలేజ్ ఊరి వాళ్ళని కలుస్తా ఉంది. ఆమె పని ఏంటి? ఊర్లో వాళ్ళందరిని కలిసి వాళ్ళ మంచి చెడులు తెలుసుకోవడం కదా! సో, ఆహ్
ఆ పనైతే జరుగుతా ఉంది. ఆ పని జరుగుతూ ఉన్నా ఆహ్, తను ఆ ప్రేమ స్థితికి చేరుకుంటూ ఉందనమాట. సో, ఏం ప్రేమ? ఎవరి మీద ప్రేమ అంటే చెప్పలేను. అది కేవలం ప్రేమ. నేను కేవలం ఆ ప్రేమనే అవుతున్నాను. సో, ఇక్కడ ప్రేమ అనేది ఒక భావోద్వేగం కాదు. ఆ ప్రేమ అన్నది స్థితి. అవేకెనింగ్ హార్ట్. సో, అప్పుడు దేవానికి అర్థమైంది. ఓహ్! ఇదా అవేకెనింగ్ హార్ట్ అంటే మీనింగు అని అర్థమవుతుంది. అంటే ఆ విశ్వ ప్రేమ ఆ స్థితి ఫీల్ అవ్వడం అన్నమాట. ఆ హరి కథ వినిందే అతనేదైతే ఫీలింగ్ చెందాడో, ఆ ఫీలింగ్ ఈమె లోతుల్లోకి గుర్తు తెచ్చుకుంటూ ఈమె లోతుల్లోకి వెళ్ళింది. తను ఓకే. ఇది ప్రేమ అంటే, ఇదే అవేకెనింగ్ హార్ట్ అంటే, వికసిస్తున్న హృదయం అంటే, అంటే ఆత్మ ఒక ఫీలింగ్ అన్నమాట. ఆ ఎన్‌లైటన్‌మెంట్ స్టేట్ చేరుకోవడం. సో, ఆహ్, తనకు తాను అనుకునిందంట. ఆ! సో, తనకు తాను వచ్చిన క్లారిటీ మన దేవునికొచ్చిన క్లారిటీ ఏమంటే ఆహ్, ఇలా జనాన్ని కలుస్తా ఉంది, వింటా ఉంది కదా! అందరి దగ్గర. అందరికి సేవ చేస్తా ఉంది. మరి దీనివల్ల ఇదే తన హృదయ వికాసానికి ముఖ్య కారణము అని తెలుసుకుంటుందనమాట. సో, తన హార్ట్ ఇతరుల కష్టాలకు ఫీల్ అవుతా ఉంది. అలాగే వాళ్ళ ఆనంద క్షణాన్ని కూడా ఫీల్ అవుతుంది. సో, ప్రేమ అనేది శూన్యంలో ఉండదు. ఆహ్, ఇది మన చుట్టూ ఉంటుంది. ఎక్కడో శూన్యంలో ఉండేది కాదిది. మన చుట్టూ ఉండేదే ఆ ప్రేమ స్థితి. అలాగే తన కుటుంబంలో కూడా రిలేషన్స్‌లో మార్పు చూసిందంట. తన భర్తతో అందరితో రిలేషన్ మారిందంట. సో, ఇంతకాలం ఎలా ఉండిందంటే అతని పాత్ర తెర వెనకెళ్ళిపోయింది. అతను బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండిపోయాడు. ఆహ్, ఆమె హృదయంలో వెనకకెళ్ళిపోయాడనమాట. ఆమె తనకు తాను వేరే విషయాల్లో ఎంత బిజీగా ఉందంటే, భర్తను పట్టించుకోవడం పూర్తిగా అంటే భర్తకు ఇంపార్టెన్స్ ఇవ్వడం పూర్తిగా తగ్గింది. ఏదో ప్రాపంచికంగా సేవలవి చేస్తా ఉంది కానీ, హృదయంలో భర్త స్థానం వెనకకెళ్ళిపోయిందంట. బట్ ఆమేమంటుంది, మన చుట్టూ ఉన్న వాళ్ళనే, మనకు దగ్గరున్న వాళ్ళనే మనం పట్టించుకోకపోతే, మన కళ్ళ ముందున్న వాళ్ళని మనము పట్టించుకోకపోతే, ఏ రకమైన ప్రేమ మనలో ఉద్భవించిందని అర్థం చేసుకోవాలి. సో, మరి తన భర్తను ఎంతో భక్తి శ్రద్ధలతో చూసుకోవడం మొదలుపెట్టిందంట. అతని నుండి ఎంత ప్రేమను నేను పొందాను. కానీ ఈ ప్రేమని ఇన్ని సంవత్సరాలు పట్టించుకోకుండా ఉన్నానే. సో, ఈ విధంగా అయితే ఆహ్, తన భర్తను పట్టించుకోవడము, అలాగే ఇతరుల్ని పట్టించుకోవడము ఆహ్, స్థ ప్రా ముఖ్యంగా చూసుకుంటా ఉందో, దానివల్ల ఆమెకు ఆ మాత పట్ల ప్రేమ కూడా పెరిగిందంట. సో, ఇప్పటి వరకు నేను మాత ఉంది, ఆ కుటీరంలో ఉంది. ఆహ్, నాకు కావాల్సినప్పుడు మెసేజెస్ పంపిస్తా ఉంది అని నేను అనుకుంటూ ఉన్నాను అని దేవాన్ని అంటాను. కానీ ఇప్పటి నుంచి ఇంకా ఎక్కువ కావాలి అని కోరుకుంటా ఉందనమాట. సోమ ఒకసారి చెప్పిందంట. ఆహ్, మాత నువ్వు మాత దగ్గరికి వెళ్ళలేవు. మాతే నీ దగ్గరకొస్తుంది అని. సో, దాని వల్లనే ఏమో నేనెన్నో సార్లు వాళ్ళ కుటీరానికి వెళ్ళడానికి ఎన్ని సార్లు ప్రయత్నం చేసినా మార్గ మధ్యలోనే ఆగిపోయి తిరిగి వస్తూ ఉన్నాను. ఏదో అదృశ్యమైన గోడ నన్నక్కడికి వెళ్ళకుండా ఆపుతా ఉంది అని దేవాని ఫీల్ అవుతుందనమాట. సో, నేను ఆ ఇన్నర్ ఫీలింగ్‌కి ఇప్పుడు కట్టుబడి ఉన్నాను. సో, ఎప్పుడైతే హృదయ వికాసం జరుగుతా ఉందో, దాంతో పాటు ఒక స్వీట్ పెయిన్ కూడా ఉంటుందంట. ఒక తీయటి ఒక బాధ ఒక పెయిన్ అనేది ఉంటుందంట. కానీ అది తీయటి ప్రేమ తీయటి నొప్పి అంట. సో, ఆ నొప్పి ఆ ఆనందంతో పాటు ఒక తీయటి నొప్పి కూడా వెంట ఉంటుంది. సో, ఆహ్, నేను ఈ ద్వంద్వ భావోద్వేగాల్ని హ్మ్, ఆహ్, ఆ చివరి హ్మ్.
సో, చివరిగా ఆ మోక్షం వచ్చే ముందు వరకు నేను ఈ ద్వంద్వాలని ఫీల్ అవుతూ ఉన్నా. ఆహ్, సో, అంతవరకు ఎన్నో రాత్రులు నేను ఏడుస్తూ ప్రార్థిస్తూ ఉన్నా. సో, ఆ రిలీఫ్ వచ్చే వరకు, ఆ మోక్ష స్థితి వచ్చే వరకు ఈ ద్వంద్వాలతో ఉన్నాను. ఆ రాత్రులు ప్రార్థిస్తూ ఉన్నాను అంటూ ఈ చాప్టర్‌ని ముగిస్తుంది. సో, ఆహ్, మనకు ఈ బుక్‌లో స్పెషాలిటీ ఏంటంటే, సో, మెయిన్ పాయింట్ ఆ చాప్టర్‌లో ఉన్న మెయిన్ పాయింట్, ఆ మెయిన్ మెసేజ్ మనకేంటి అనేది చివర్లో ఇస్తూ ఉంటారు. మరి ఇక్కడ వాళ్ళిచ్చిన మెయిన్ పాయింట్ ఏమంటే, నీ లక్ష్యం నుండి నీ చూపును మరల్చకు. నీ దినచర్య ప్రారంభించక ముందే నువ్వు నీ లక్ష్యాన్ని గుర్తు తెచ్చుకో. అలాగే నిరాశ చెందకు. ఎప్పుడు మాత నీ కోసం పంపిస్తుంది అని నిరాశ చెందకు. సరైన సమయంలో సరైన వ్యక్తి నీ ముందుకొస్తాడు. నీ గురువు నీ ముందుకొస్తాడు. ఆ గురువుకు, మాతకు తేడా ఉండదు అనేది మెసేజ్. సో, ఇది ఫ్రెండ్స్. ఈ చాప్టర్ ఇక్కడితో ముగుస్తుంది.